హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. మీరు కనుక స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ, అలాగే ప్రైవేట్ జాబ్స్ కానీ చూస్తూ ఉంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనున్న బెల్ బటన్ అయితే క్లిక్ చేయండి. మేము పెట్టే వీడియోస్ మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. అలాగే మీరు కూడా ఏ నోటిఫికేషన్ కూడా మిస్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు ఫ్రెండ్స్, బెల్ బటన్ యాక్టివేట్ చేసుకుంటే. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఉన్న వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు, కానీ ఒక చిన్న లైక్ కూడా చేయట్లేదు ఫ్రెండ్స్. ఒక చిన్న లైక్ చేసి అయితే మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ బటన్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మేము ఫర్దర్గా పెట్టే ఏ వీడియోస్ కూడా మీరు మిస్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. అలాగే ఎవరైనా కొత్త సబ్స్క్రైబర్స్ ఉంటే మాత్రం ఒక 10 డేస్ బ్యాక్ వీడియోస్ అయితే చూడండి ఫ్రెండ్స్. చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాము. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కూడా పెడుతున్నాం ఫ్రెండ్స్. చాలా మంది అయితే మమ్మల్ని కమెంట్ బాక్స్లో అయితే మెసేజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉంటే చెప్పండి అక్క అనేసి. మేము మీరు కోరిన విధంగానే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కూడా చూపిస్తున్నాం ఫ్రెండ్స్. చూసుకుని అయితే అప్లై అయితే చేసుకోండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికన్నా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకైతే కంపల్సరీగా షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. తెలుసుకుని అయితే వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకుంటారు. ఇప్పుడైతే వచ్చేసి ఈ వీడియోలో మరొక 2 వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అయితే చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఇవైతే వచ్చేసి ఇంటి నుండి పని చేస్తే సరిపోతుంది, మీరు ఆఫీస్కి కూడా వెళ్ళవలసిన అవసరం అయితే లేదు. ఇప్పుడు క్లియర్గా అయితే చూసేద్దాము ఏ 2 నోటిఫికేషన్స్ వచ్చాయో అనేసి. ఫస్ట్ అయితే వచ్చేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సియాంట్ కంపెనీ అనేసి ఒకటి ఉంది. ఇది ఎక్కడుందంటే హైదరాబాద్లో అయితే ఉంది ఫ్రెండ్స్. దీంట్లో మీకు ట్రైనింగ్ ఇచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు క్లియర్గా అయితే చూసేద్దాము ఎవరెవరు అప్లై చేయాలని. ఈ జాబ్కి అప్లై చేసే వాళ్ళు ఎనీ ఇంజనీరింగ్ డిప్లొమా, బీఈ, బీటెక్, బీఎస్సీ, ఎంఎస్సీ గ్రాడ్యుయేటెడ్ ఇన్ 2018, 19, 2020 విత్ నో ప్రియర్ వర్క్ ఎక్స్పీరియన్స్. అంటే మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్వాలేదు, వీటికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. బట్ 3 బ్యాచెస్కి మాత్రమే ఎలిజిబిలిటీ అయితే ఇచ్చారు. అలాగే ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే ఏ జాబ్స్కి ట్రైనింగ్ అయితే ఇస్తారంటే డొమైన్స్ అని ఇక్కడ ఇచ్చారు క్లియర్గా. టెలికమ్యూనికేషన్, యూటిలిటీస్, జియోస్పేషియల్, మైనింగ్, ఎక్స్ప్లోరేషన్, నావిగేషన్ ఎక్సెట్రా. అలాగే టూల్స్ అండ్ అప్లికేషన్స్, ఆటో క్యాడ్, మైక్రోస్టేషన్, గూగుల్ ఎర్త్ ఎక్సెట్రా అని అయితే ఇచ్చారు. సో వీటిలో అయితే మీకు ట్రైనింగ్ అయితే ఇస్తారు. అలాగే ఇక్కడ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో మీరు ఏమేం రోల్స్ కంప్లీట్ చేయాలో కూడా చాలా క్లియర్గా అయితే ఇచ్చారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీకు శాలరీ అయితే వచ్చేసి 1,75,000 పర్ యానం అయితే ప్రొవైడ్ చేస్తారు. ఫస్ట్ 6 మంత్స్ అయితే వచ్చేసి 13,000 పర్ మంత్ అయితే ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ 6 మంత్స్ అయితే వచ్చేసి 14,000 పర్ మంత్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. అలాగే మీకు ఇక్కడ బోనస్ కూడా ఉంది. సో మీరు 6 మంత్స్ కంప్లీట్ చేస్తే 6,500 అయితే ఇస్తారు. అలాగే 12 మంత్స్ కంప్లీట్ చేస్తే ఇంకొక 6,500 అయితే ఇస్తారు. ఇక్కడ వర్క్ షిఫ్ట్స్ కూడా చాలా క్లియర్గా అయితే ఇచ్చారు. ఫస్ట్ షిఫ్ట్ అయితే వచ్చేసి 6 AM నుంచి 3 PM వరకు ఉంటుంది. సెకండ్ షిఫ్ట్ అయితే వచ్చేసి 3 PM నుంచి 12 AM వరకు అయితే ఉంటుంది. జనరల్ షిఫ్ట్ అయితే వచ్చేసి 9 AM టు 6:30 PM అయితే ఉంటుంది. వర్కింగ్ డేస్ అయితే వచ్చేసి మండే టు ఫ్రైడే మాత్రమే వర్క్ చేయాలి, ఐటీ కంపెనీలో లాగానే. అలాగే వర్కింగ్ డేస్ అయితే వచ్చేసి మండే టు ఫ్రైడేనే ఉంటుంది. సాటర్డే, సండే అయితే వీక్ ఆఫ్ అయితే ఉంటుంది. ఎప్పుడన్నా ఎక్కువ వర్క్ ఉంటే మాత్రం వీకెండ్స్లో కూడా పని చేయాలి, ప్రాజెక్ట్ డిమాండ్ బట్టి అనేసి మెన్షన్ చేశారు. అలాగే డాక్యుమెంట్స్ టు బి ప్రొడ్యూస్డ్ ఆఫ్ జాయినింగ్ అయితే వచ్చేసి మీ ఎడ్యుకేషనల్ కాపీస్ ఫ్రమ్ ఎస్ఎస్సి నుంచి హయ్యర్ డిగ్రీ వరకు. అలాగే ఇండివిజువల్ మెమోస్, కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమోస్, ప్రొవిజనల్ సర్టిఫికేట్స్, ఆధారు, పాన్ కార్డు, ఇవన్నీ మీరు జాయినింగ్ టైంలో అయితే వాళ్ళకైతే చూపించాలి. స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ మీకు ఎందులో ఉండాలి అంటే ఆటో క్యాడ్లో కానీ, GISలో కానీ, మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో కానీ ఉండాలని అయితే చెప్పారు. ఇక్కడ సియాంట్ కంపెనీలోనే మోడ్ ఆఫ్ వర్క్ అయితే చూడండి ఫ్రెండ్స్. మోడ్ ఆఫ్ వర్క్ అయితే వచ్చేసి ఫస్ట్ మీకు ఆన్ జాబ్ ట్రైనింగ్ అయితే ఇస్తారు అట్ ఆఫీస్ ప్రిమైజెస్లో ఫర్ ఇనిషియల్లీ 4 వీక్స్ అయితే ఉంటుంది. ఇనిషియల్ 4 వీక్స్ కంపల్సరీ అని అయితే చెప్పారు. ఇది ఎక్కడుందంటే హైదరాబాద్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఇస్తారు సక్సెస్ఫుల్గా ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్న క్యాండిడేట్స్కి. సిచ్యువేషన్ బెటర్గా ఉంటే, అంటే పాండమిక్ సిచ్యువేషన్ బెటర్గా ఉంటే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేయాల్సి వస్తుందని కూడా ఒక పాయింట్ అయితే ఇన్ఫార్మ్ అయితే చేశారు ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే పాండమిక్ ఇంకా ఉంది కాబట్టి ప్రజెంట్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే నడుస్తుంది ఫ్రెండ్స్. ఎవరైనా ఈ పొజిషన్స్కి ఇంట్రెస్ట్ ఉంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న అప్లై బటన్ అయితే క్లిక్ చేయండి. అప్లై అని క్లిక్ చేస్తే మీకైతే ఇలా అయితే కనిపిస్తుంది. ఆటోఫిల్ విత్ రెజ్యూమ్, అప్లై మాన్యువల్లీ, యూజ్ మై లాస్ట్ అప్లికేషన్, అప్లై విత్ సీక్. సో ఇప్పుడు నేను ఫస్ట్ టైం అప్లై చేస్తున్నాను కాబట్టి అప్లై మాన్యువల్లీ అని అయితే క్లిక్ చేస్తున్నాను. మీరు లింక్డ్ఇన్ ద్వారా కూడా అప్లై అయితే చేసుకోవచ్చని ఇక్కడ మెన్షన్ చేశారు. సో మీకైతే ఇలా అయితే కనిపిస్తుంది ట్రైనింగ్ అప్రెంటైస్ అనేసి.
మై ఇన్ఫర్మేషన్, మై ఎక్స్పీరియన్స్, అప్లికేషన్ క్వశ్చన్ 1 ఆఫ్ 2, అప్లికేషన్ క్వశ్చన్ 2 ఆఫ్ 2, వాలంటరీ డిస్క్లోజర్స్, రివ్యూ. ఈ స్టెప్స్ అన్నీ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే వచ్చేసి మై ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాము. హౌ డిడ్ యూ హియర్ అబౌట్ దిస్? సో మీరు ఏ విధంగా తెలుసుకున్నారు అని అయితే అడుగుతున్నారు. మీరు ఏ విధంగా తెలుసుకుంటే ఆ విధంగా అయితే క్లిక్ చేయండి. అలాగే హ్యావ్ యూ ప్రీవియస్లీ వర్క్డ్ ఫర్ సియాంట్ కంపెనీలో మీకు ఏమన్నా ప్రీవియస్గా వర్క్ చేశారు అంటే చేస్తే ఎస్ అని పెట్టండి, చేయలేదు అంటే నో అని పెట్టండి. కంట్రీ అయితే వచ్చేసి ఇండియా పెట్టండి. లీగల్ నేమ్ అయితే వచ్చేసి మీ డీటెయిల్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, అవన్నీ అయితే ఫిల్ చేయండి. అడ్రస్ ఉంది, ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబరు, ఇవన్నీ ఫిల్ చేసి నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళండి. నెక్స్ట్ స్టెప్లో మీ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతారు. అలాగే ఇక్కడ కొన్ని బేసిక్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్, వాటిని అయితే ఫిల్ చేయండి. అవి కూడా మీకు సంబంధించినవి ఉంటాయి. ఫైనల్గా రివ్యూ చూసుకుని సబ్మిట్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇలా అయితే అప్లై చేసుకోవాలి ఈ పొజిషన్స్కి. సెకండ్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. సెకండ్ అయితే వచ్చేసి టెక్ మహీంద్రాలో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. వీటికి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. అలాగే శాలరీ ప్యాకేజ్ అయితే వచ్చేసి 50,000 నుంచి 2 lakhs per annum అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అలాగే ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఎ కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అని అయితే చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. మినిమం 12th క్లాస్ పాస్ అయిపోయింది, ఫ్రెషర్ ఎక్స్పీరియన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ ఎక్సలెంట్ వెర్బల్ ఇంగ్లీష్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అలాగే నో లీవ్స్ ఫర్ నెక్స్ట్ 4 months ఎక్స్క్లూడింగ్ 1 week ఆఫ్ అయితే ఉంటుంది. షిఫ్ట్ టైమింగ్స్ అయితే ఇవైతే ఇచ్చారు. అలాగే మీకు టైపింగ్ అయితే వచ్చేసి 30 words per minute విత్ 90% యాక్యురసీ అయితే ఉండాలి. అలాగే ఇక్కడైతే వచ్చేసి సిస్టమ్ అయితే వచ్చేసి మీ దగ్గర సిస్టమ్ కూడా ఉండాలైతే మెన్షన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ Windows 10 ఉండాలి, మంచిగా వైఫై ఉండాలి, అలాగే వెబ్ క్యామ్ మైక్రోఫోన్ అయితే మంచిగా ఉండాలి. అలాగే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ రెజ్యూమ్ సెండ్ చేయమని ఒక టెక్ మహీంద్రా మెయిల్ ఐడి అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఈ మెయిల్ ఐడికి అయితే మెయిల్ చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే కాంటాక్ట్ చేయడానికి కూడా ఒక పర్సన్ నెంబర్ అయితే ఇచ్చారు, మీరు ఫోన్ చేసి కూడా కనుక్కోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఇండస్ట్రీ టైప్ అయితే వచ్చేసి బీపీఓ కాల్ సెంటర్ అని అయితే మెన్షన్ చేశారు. ఎంప్లాయ్మెంట్ టైప్ అయితే వచ్చేసి ఫుల్ టైం, టెంపరీ, కాంట్రాక్చువల్ కూడా ఉంటుంది. అలాగే దీనికి ఎడ్యుకేషన్ అయితే వచ్చేసి గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ అని కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ కంపెనీ ఇన్ఫర్మేషన్ గురించి కూడా కొంత ఇంట్రడక్షన్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఈ పొజిషన్స్కి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఏం చేస్తారు అంటే ఇక్కడ రిజిస్టర్ టు అప్లై అని ఉంది ఫ్రెండ్స్, లాగిన్ టు అప్లై అని 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. మీరు ఇదివరకు ఎప్పుడైనా టెక్ మహీంద్రాలో లాగిన్ అయితే లాగిన్ టు అప్లై అయితే క్లిక్ చేయండి. లేదు మేము కొత్తగా అప్లై చేస్తున్నాము అంటే రిజిస్టర్ టు అప్లై అని అయితే క్లిక్ చేయండి. మీకైతే రిజిస్ట్రేషన్ అయితే అడుగుతుంది. ఫైండ్ ఏ జాబ్, గ్రో యువర్ కెరియర్ అనేది ఇలా చూపిస్తుంది ఫ్రెండ్స్. అప్లోడ్ రెజ్యూమ్ అయితే అడుగుతుంది. ఇక్కడ మీ రెజ్యూమ్ అప్లోడ్ చేయండి. ఇక్కడ మీ ఫుల్ నేము, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, మొబైల్ నెంబరు, అలాగే మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్, ఫ్రెషర్ అయితే ఫ్రెషరు, ఇవన్నీ చేసి రిజిస్టర్ నవ్ అని అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇలా అయితే ఈ పొజిషన్స్కి అయితే అప్లై అయితే చేసుకోవాలి. రిజిస్టర్ నవ్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు లాగిన్ ఐడి, పాస్వర్డ్ అయితే మీ మెయిల్ ఐడికి అయితే వస్తాయి ఫ్రెండ్స్. వాటిని ఉపయోగించుకొని మిగతా అప్లికేషన్ ఫామ్ కూడా ఫిల్ చేసి సబ్మిట్ అయితే చేయండి. ఇవి ఫ్రెండ్స్ 2 వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అయితే చేసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్.